ఏంటమ్మా నీ గొడవ? రోజు వచ్చి చెక్ చేయమంటావు, నీ అకౌంట్లో డబ్బులు లేదు నన్ను చేయమంటావు. బాబు ఇంకోసారి చూడయ్యా, నీ మందులు తెచ్చుకోవాలి. ఏమ్మా నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? ఏ రాము, ఇవిడ బయట పంపించు. రావు గారు ఏమైంది? చూడండి సార్, ఆవిడ అకౌంట్లో డబ్బులు లేకపోయినా పాస్బుక్ తీసుకొచ్చి రోజు చెక్ చేయమని నా ప్రాణాలు తీస్తుందండి. అదేంటమ్మా మీ అకౌంట్లో డబ్బులు లేవంటగా, ఎవరైనా పంపిస్తానన్నారా? అయ్యా మా అబ్బాయి అమెరికాలో ఉంటాడయ్యా. నా మందుల కోసం ప్రతి నెల నా అకౌంట్లో 5,000 వేస్తాడయ్యా. ఈయన గారు ఇవ్వట్లేదయ్యా. ఆవిడ అకౌంట్లో డబ్బులు లేని నన్ను ఎలా ఏమంటారండి? మీ అబ్బాయి నెంబర్ ఉందమ్మా? ఉంది బాబు. చెప్పండి. హలో, అనిల్ గారేనా? అవును, చెప్పండి సార్, మీ అమ్మగారికి ప్రతి నెల 5,000 రూపాయలు పంపిస్తారంట కదండి మందుల కోసం. 3 నెలల నుంచి పంపించట్లేదు. పాపం ఆవిడ చాలా ఇబ్బంది పడుతుంది. ఇబ్బంది పడుతుందా? ఇక్కడ ఆవిడ కన్నా ఎక్కువ ఇబ్బంది పడుతున్నాం మేము. ఆవిడ పని పాట ఏముండదు, వదిలేయండి సార్. అదేంటి సార్ కన్నతల్లిని పట్టుకొని అలా అంటారు? కన్న తల్ల అంత జాలి ఉంటే మీరు ఇవ్వండి డబ్బులు. ఇంకెప్పుడు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకండి. మీ అబ్బాయి డబ్బులు పంపిస్తున్నాడమ్మా. సర్వర్లో ఏదో ప్రాబ్లం వచ్చి డబ్బులు ఆగినాయి. మీరు అక్కడ కూర్చోండి, మీ డబ్బులు మీకు తీసుకొచ్చేస్తా. సరే బాబు, మీరు చల్లగా ఉండాలి. అదేంటి సార్, వాళ్ళ అబ్బాయి డబ్బులు వేయట్లేదు, మీరు సర్వర్ ప్రాబ్లం అంటారేంటి? మరి ఇంకేం చెప్పమంటారండి? కొంతమందికి తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళ ఇలువ తెలీదు. వీళ్ళు తెలుసుకునే సమయానికి వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నాకెలాగో మా అమ్మ లేదు. ఆవిడలో మా అమ్మని చూసుకొని ఆ డబ్బులేదో నేనే ఇద్దామని నిర్ణయించుకున్నా.